ఒక రోజు కోసల రాజ్యాన్ని పరిపాలించే రాజుకు తన ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన మంత్రితో సంప్రదించి బాగా రద్దీగా ఉండే దారి మధ్యలో రాత్రికి రాత్రే ఒక బండరాయిని పాతించాడు. ఆ దారిలో వెళ్లే వాళ్లందరూ దానిని దాటి వెళ్లే ప్రయత్నం చేసేవారు. కాని ఎవరూ ఆ రాయిని తొలగించే ప్రయత్నం మాత్రం చేసేవాళ్లు కాదు. రాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి ఆ దారిని గమనిస్తూ ఉండేవాళ్లు. ఎంతటివారు అయినా కష్టపడి పక్కనుండి వెళ్లేవారే తప్ప ఆ రాయిని మాత్రం కదిల్చే ప్రయత్నం చేయలేదు. తమ ప్రజల ప్రవర్తన రాజుని ఆశ్చర్యపరిచింది. ఒకరోజు ఒక రైతు పక్క ఊరి నుండి కూరగాయల సంచి మోస్తూ ఆ ఊరిలోకి వచ్చాడు. దారిలో అడ్డంగా రాయి కనిపించడంతో ఆ రైతు తన సంచిని పక్కన పెట్టి ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేశాడు. చాలాసేపు కష్టపడ్డాక ఆ రాయిని పక్కకి దొర్లించగలిగాడు. దానితో ఆ ప్రదేశం విశాలమై అందరికీ సౌకర్యంగా మారింది. రాయిని దొర్లించి వెనక్కి తిరుగుతుంటే రైతుకు ఆ రాయి ఉండిన స్థలంలో ఒక సంచి కనిపించింది. ఏమై ఉంటుంది అని చూస్తే అందులో కొన్ని బంగారు నాణాలు, ఒక ఉత్తరమూ కనిపించాయి. ఆ ఉత్తరం రాజు రాసినది. దానిలో అందరికీ ఉపయోగపడేలా రాయిని తొలగించిన వారికి ఈ బంగారం అని రాసి ఉంది. రైతు సంతోషిస్తూ తన కూరగాయల సంచిని తీసుకుని వెళ్లిపోయాడు. ఇదంతా గమనిస్తున్న రాజు మంత్రితో, చూశారా మంత్రిగారు, అందరూ అడ్డంకిని తప్పించుకునే ప్రయత్నమే చేశారు గాని ఈ రైతు దానిని ఎదుర్కొన్నాడు. అందుకే దానిని తీసేయగలిగాడు. మన జీవితాల్లో అడ్డంకులు కూడా మనకి మనం మెరుగుపరుచుకోవడానికి అవకాశాల్లాంటివి అన్నాడు. మంత్రి అవునంటూ తల ఊపాడు.